అందరికీ నమస్కారం అండి. ప్రిపరేషన్ విత్ ప్రసాద్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. సో, మనకి మన డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్స్‌కి రిలేటెడ్‌గా జూనియర్ అసిస్టెంట్‌కి, రికార్డ్ అసిస్టెంట్‌కి డీవీ డేట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో, మనకి 6 తారీఖు నుంచి 9 తారీఖు వరకు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిందని తెలిసింది. అన్ని డిస్ట్రిక్ట్స్‌లో జరిగినాయి. అయితే ఈ జూనియర్ అసిస్టెంట్‌కి, రికార్డ్ అసిస్టెంట్‌కి సంబంధించి కొన్ని జిల్లాల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే గనక ఆల్రెడీ ఇచ్చేయడం జరిగిందండి. సో, 1 డే అయిపోయింది ఆల్రెడీ. సో, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. వెబ్‌సైట్‌లో పెట్టారు. అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ మనకి వెబ్‌సైట్‌లో పెట్టేశారు. అంటే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి సార్ అంటే గనక కొంతమందికి బై హ్యాండ్ ఇస్తున్నారని తెలిసింది. అంటే లైక్ వాళ్ళు కోర్ట్‌కెళ్ళి వాళ్ళు బై హ్యాండ్ తీసుకొని ఆర్డర్స్ తీసుకొని వాళ్ళు రిపోర్ట్ చేయాల్సొస్తదని చెప్పడం జరిగింది. సో, మన వాళ్ళు ఇంకా కొంతమంది ఆర్డర్స్ అనేవి ఇంకా మిగతా జిల్లాల వాళ్ళకి రాలేదు. మేము కూడా వెయిటింగ్‌లో ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. సో, మిగతావి కూడా వస్తాయి. అప్డేట్ చేస్తాను షూర్‌గాని. అయితే నేను వెయిట్ చేసిన రీజన్ ఏంటి అంటే గనక మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ వెబ్‌సైట్‌లో పెట్టేస్తారేమో అని చూశాను. బట్ ఓన్లీ మనకి కృష్ణా అండ్ ఈస్ట్ గోదావరి మాత్రమే అవైలబుల్‌గా దొరికినియి. సో, మనకి మీరు చూసుకోవచ్చు. స్క్రీన్ మీద చూస్తుంది ఏంటి అంటే గనక మీరు కావాలితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఎలాగో కూడా చెప్తా చూడండి. ఏపీ డిస్ట్రిక్ట్ ఈ కోడ్స్ అని కొట్టండి. ఓకేనా? ఏపీ డిస్ట్రిక్ట్ ఈ కోడ్స్ అని కొడితే ఫస్ట్ వెబ్‌సైట్ వస్తది. ఈకోడ్స్.gov.in అని వస్తది ఆంధ్రప్రదేశ్. సో, అందులోకి ఆ వెబ్‌సైట్‌లోకి మీకు వెళ్ళగానే మీకు మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ కనిపిస్తది. ఓకేనా? 13 జిల్లాల ప్రకారంగానే ఉంటుంది. ఇందులో ప్రస్తుతానికైతే గనక మనకి ఈస్ట్ గోదావరి అండ్ కృష్ణా మాత్రమే ఉన్నాయని చెప్పాను గదా! సో, మీరు ఈస్ట్ గోదావరి క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఈస్ట్ గోదావరి యొక్క డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్‌సైట్ వస్తది. ఓకేనా? సో, మీరు డౌన్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే గనక నోటిఫికేషన్‌లు ఫస్ట్‌లోనే కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూసుకుంటే గనక. సో, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్స్ అని చెప్పి వాళ్ళకి సంబంధించిన అపాయింట్మెంట్స్ అండ్ పోస్టింగ్ ఆర్డర్స్ అని చెప్పారు. కిందనే మీరు చూసుకుంటే రికార్డ్ అసిస్టెంట్‌కి సంబంధించి కూడా పోస్టింగ్ అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. సో, నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ కూడా మీరు ఓపెన్ చేస్తే కృష్ణా దాని మీద క్లిక్ చేసి చూడండి ఆటోమేటిక్‌గా కృష్ణా కూడా ఓపెన్ అవుతది. సో, కృష్ణా చూసుకుంటే గనక మీరు సేమ్ అదే కిందకి వెళ్తే గనక ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఫస్ట్‌లోనే ఉంది చూడండి పబ్లిక్ సర్వీసెస్ అని చెప్పి ఏపీ జేఎంఎస్ఎస్ రూల్స్ 2019 సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ టు ద పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ కింద చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని ఇవ్వడం జరిగింది. సో, కృష్ణా డిస్ట్రిక్ట్‌కి, ఈస్ట్ గోదావరికి మాత్రమే వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. మిగతాయి కూడా అప్డేట్ చేస్తారని అంటున్నారు. అయితే విశాఖపట్నంకి సంబంధించి ఆల్రెడీ ఆర్డర్స్ బై హ్యాండ్ ఇచ్చారని తెలిసింది. అండ్ అనంతపురం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కూడా బై హ్యాండ్ ఇచ్చారని తెలిసింది. ఈ 4 జిల్లాలకు సంబంధించి అంటే ఈస్ట్ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం అండ్ అనంతపూర్ ఈ 4 జిల్లాలకు సంబంధించి ఆర్డర్స్ మాత్రం ఇచ్చారని తెలిసింది. మిగతా డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిసిందనమాట. సో, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే గనక ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు అసల సెకండ్ లిస్ట్‌లో మాకు ఎన్ని వేకెన్సీస్ వచ్చినాయి అన్నది చూసుకోవడం ఎలాగా? లేకపోతే మాకు రోస్టర్ ప్రకారంగా చూసుకుంటే మాకు నెక్స్ట్ సెకండ్ లిస్ట్‌లో మాకు వేకెన్సీ ఉందా లేదా అన్నది మేము ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలన్న విషయం గురించి అడుగుతున్నారండి. చాలామంది మెసేజ్ చేశారు. నేను దీని గురించి చెప్తానని షూర్‌గా మీకు చెప్పాను. అందుకే వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే గనక ఇప్పుడు ఈస్ట్ గోదావరి ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్పాను కాబట్టి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్‌కి సంబంధించి సెకండ్ లిస్ట్‌లో వేకెన్సీస్ ఏ కేటగిరీ వాళ్ళకి రాబోతున్నాయి, ఎలా రాబోతున్నాయి అన్నది కూడా నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. చాలా డీటెయిల్‌గా చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండానే. నెక్స్ట్ వీడియోలో కృష్ణా గురించి చెప్తాను. ఎందుకంటే ఒకే వీడియోలో అయన్నీ చెప్తే చాలా పెద్ద వీడియో అయిపోద్దండి. మోర్ దెన్ 30 మినిట్స్ వచ్చేస్తది వీడియో. సో, ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే గనక ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్‌కి సంబంధించి ఎంతమంది జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన క్యాండిడేట్స్‌కి సంబంధించి నెక్స్ట్ వేకెన్సీస్ ఎలా పుట్టినాయి, ఆ వేకెన్సీస్ అనేవి ఎలా ఫిల్ చేస్తారు, స్కేలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఆ స్కేలింగ్ ప్రాసెస్ వల్ల వేకెన్సీస్ అనేవి ఎలా ఏర్పడతాయి, ఇప్పుడు సెకండ్ లిస్ట్‌లో మనకు ఆ వేకెన్సీస్ ఏ కేటగిరీ వాళ్ళకి ఉన్నాయన్నది నేను చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మోస్ట్‌లీ ఈ కాన్సెప్ట్‌ని ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరండి. చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉందని ఫీల్ అవుతారు. కానీ ఖచ్చితంగా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి వినండి. ఓకేనా? సో, ఇవి వచ్చేసి మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఏంటి అంటే గనక మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కి సంబంధించిన మనకి రిజల్ట్స్ అన్నమాట. సో, ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికి సంబంధించి లిస్ట్ అయితే గనక నేను మీకు లైక్ ఇప్పుడు చూపిస్తున్నాను. సో, మొత్తానికి ఒక ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌కి సంబంధించి. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఇక్కడ బ్లూ కలర్ సర్కిల్స్ అనేవి రౌండ్ చేశాను చూసారంటే మీకు కనిపిస్తుంటాయి. సో, ఏంటి సార్ ఈ బ్లూ కలర్ సర్కిల్ మీరు ఇలా రౌండప్ చేశారు అని అంటే గనక ఈ రౌండప్ చేసిన క్యాండిడేట్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వచ్చిన వాళ్ళనమాట. ఓకేనా? సో, ఈ రౌండప్ చేసిన క్యాండిడేట్స్ మళ్ళీ చెప్తున్నా. ఈ రౌండప్ చేసిన క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వచ్చిన వాళ్ళు, అటెండ్ అయిన వాళ్ళు. ఓకేనా? ఎవరైతే రౌండప్ చేయలేదో ఖాళీగా వదిలేసానో వాళ్ళందరూ యాబ్సెంట్ అయినోళ్ళనమాట. రాని వాళ్ళు ఆళ్ళంతా.
సో ఈ లెక్కలో చూసుకుంటే కనుక మనకి ఈస్ట్ గోదావరిలో ఓపెన్లో ఓపెన్లో 7 మెంబర్స్ అయితే రాలేదు. ఓకేనా. సో ఓపెన్లో 7 మెంబర్స్ రాలేదు. సో టోటల్గా అయితే కనుక మనకి 27 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మొత్తం ఓపెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్నీ కలుపుకుంటే 27 పోస్టులు ఉండగా అందులో 18 మంది మాత్రమే అటెండ్ అయ్యారు, 11 మంది యాబ్సెంటీస్ అయ్యారు. ఓకేనా. సో ఈ 18 మంది అటెండ్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసేసుకున్నారు. అయితే మిగతా మరి 27లో ఇంక మిగిలిన పోస్టులు ఎన్ని, 11 పోస్టులు అయితే కనుక 11 మెంబర్స్ అయితే కనుక రిజల్ట్స్లో వాళ్ళు సెలెక్ట్ అయినా సరే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రాలేదు. ఓకేనా. సో మనకు ఇప్పుడు టోటల్గా 11 పోస్టులు అయితే కనుక 11 వేకెన్సీస్ ఉన్నట్టు, అందులో ఓపెన్లో 7 ఉన్నాయన్నమాట. సో రైట్, ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఒకసారి లెక్క పెడితే మీకు అర్థమవుతుంది చూడండి. సో 1 2 3 4 5 6 ఓకేనా 7. సో ఓపెన్కి సంబంధించినందు మట్టుకు 7 క్యాండిడేట్స్ అయితే కనుక యాబ్సెంట్ అయ్యారు. అర్థమైందా. సో 7 క్యాండిడేట్స్ అయితే కనుక యాబ్సెంట్ అవ్వడం జరిగింది. సో ఈచ్ కేటగిరీ గురించి మనం చూద్దాము. సో ఓపెన్లో 7 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 4 వచ్చేసారండి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. బీసీఏలో కూడా ఒక పర్సన్ ఉంటే కనుక ఒక పోస్ట్ ఉంటే ఆయన కూడా వచ్చేయడం జరిగింది. సో ఫీమేల్ కూడా ఆవిడ కూడా వచ్చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక బీసీబీలో కూడా 2 వచ్చేయడం జరిగిందండి. ఒక పోస్ట్ జనరల్ పోస్ట్, ఒకటి విమెన్ పోస్ట్ ఉంది, 2 వచ్చేయడం జరిగింది. అయితే బీసీడీకి సంబంధించి చూసుకుంటే కనుక ఒక ఫీమేల్ రావడం జరిగింది. అయితే మేల్ ఎవరైతే ఒక ఫస్ట్ పర్సన్ జనరల్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యాడో మేల్ పర్సన్, సో ఆయన రాలేదు. ఓకేనా. సో అది వేకెంట్ అయితే కనుక అవ్వడం జరిగింది ఆ పోస్ట్ అయితే కనుక. నెక్స్ట్ బీసీఈలో వచ్చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి చూసుకుంటే కనుక ఫస్ట్ పర్సన్ అయితే కనుక రావడం జరిగింది, సెకండ్ పర్సన్ రాలేదు. ఓకేనా. సో ఈ సెకండ్ పర్సన్ అయితే కనుక రాలేదు, ఫీమేల్. రైట్. నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీ గ్రూప్ 3. ఓకేనా. ఎస్సీ గ్రూప్ 3 చూసుకుంటే కనుక ఈ పర్సన్ కూడా పర్టికులర్గా రాలేదు. ఓకేనా. మేల్ పర్సనే, ఈయన కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రాలేదు. సో అది కూడా వేకెంట్ అయినట్టే. అయితే లాస్ట్లీ చూసుకుంటే కనుక ఎస్టీ అండి. సో ఎస్టీ పోస్ట్కి చూసుకుంటే 2 ఉన్నాయి, అందులో ఒక పర్సన్ వచ్చారు, ఒక పర్సన్ రాలేదు. ఓకేనా. సో ఇవి 11 పోస్టులు అండి. ఓకేనా. సో 11 పోస్టులు రాలేదని చెప్పాను కదా, ఇవే. అయితే ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది ఏంటి అన్న విషయం మీద ప్రాసెస్ గురించి మన వాళ్ళకి తెలియదండి. సో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను చెప్తా చూడండి, చాలా జాగ్రత్తగా చెప్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను 2 విధాలుగా చెప్తానండి, చాలా జాగ్రత్తగా వినండి. నెంబర్ 1 ఏంటి అంటే కనుక ఓపెన్లో ఉన్న పోస్టులను ఏం చేస్తారన్నది తెలియాలి. ఓకేనా. నెంబర్ 1 అది. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి చూసారా, కేటగిరీలో ఇప్పుడు బీసీడీలో ఒకటి వచ్చింది, ఎస్సీ గ్రూప్ 2లో ఒకటి వచ్చింది అని పెట్టుకున్నాం కదా, ఇవి ఏం చేస్తారన్నది తెలియాలి. ఓకేనా. ఫస్ట్ కేటగిరీకి సంబంధించిన పోస్టుల గురించి చెప్పేస్తా చూడండి. వన్స్ అందరూ వేకెంట్ ఉన్నాయి అంటే కనుక ఒకటి, ఎవరైనా అబ్సెంట్ అయితే కనుక ఇంకా అది వేకెంటే. ఓకేనా. ఇంకా వాటిని ఏమి జరపరు, వాటిని ఏమి డిస్టర్బ్ చేయరు, వాటిని నెక్స్ట్ లిస్ట్కి ఫార్వర్డ్ చేసేస్తారు. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే కనుక ఇక్కడ చూసుకుందాం చూడండి. ఇప్పుడు బీసీడీలో ఈ పలానా వ్యక్తి రాలేదు. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారు సార్ ఈ వ్యక్తి అంటే కనుక, ఇప్పుడు బీసీడీలో వేకెన్సీ ఉందని నెక్స్ట్ లిస్ట్కి ఫార్వర్డ్ చేసేస్తారు. ఓకేనా. నెక్స్ట్ లిస్ట్లో బీసీడీలో కూడా వేకెంట్ చూపిస్తారనమాట. అర్థమైందా. నెక్స్ట్ లిస్ట్లో మనకు చూపిస్తారు బీసీడీలో వేకెంట్ ఉందని. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 2 ఉంది. ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఒక పర్సన్ రాలేదు. సో ఈ పర్సన్ రాలేదు కాబట్టి నెక్స్ట్ లిస్ట్లోకి ఎస్సీ గ్రూప్ 2లో వేకెంట్ ఉన్నట్టు చూపిస్తారనమాట. అర్థమైందా. సో కట్ ఆఫ్ అనేది అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ 62 ఉంది, 62కి ఇంకా కొంచెం తక్కువ మార్కులు ఎవరైతే నెక్స్ట్ హైయెస్ట్ మార్క్ ఉంటారో ఆ పర్సన్ని ఈ ఎస్సీ గ్రూప్ 2లో వాళ్ళని ఫిల్ చేసేస్తారు. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే కనుక మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక, కేటగిరీకి సంబంధించిన పోస్ట్ ఏదన్నా కనుక వేకెంట్ వస్తే కనుక అవి నెక్స్ట్ లిస్ట్లో కూడా కేటగిరీ లాగే కనిపిస్తాయి. అర్థమైందా. కేటగిరీలో ఏదైనా వేకెంట్ వస్తే కనుక అది నెక్స్ట్ లిస్ట్లో కూడా సెకండ్ లిస్ట్ అయితే సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అయితే థర్డ్ లిస్ట్, ఏ లిస్ట్కి అయితే ఆ లిస్ట్లో కేటగిరీ వ్యక్తితోనే ఫిల్ చేస్తారు. ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన వేకెన్సీ ఉంటే ఆ ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన వేకెన్సీని నెక్స్ట్ లిస్ట్కి ఫార్వర్డ్ చేసి ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన వ్యక్తితోనే ఫిల్ చేస్తారు. అర్థమైందా. అది మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పోస్ట్. ఓకేనా. బట్ ఓపెన్కి వచ్చేసరికి ఏంటి సార్ పరిస్థితి మరి అంటే కనుక ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ వచ్చేసరికి ఏం చేస్తారు అంటే కనుక ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా చూసుకుంటే కనుక 7 వేకెన్సీస్ అయితే కనుక ఓపెన్లో కనిపించాయి. ఓకేనా. సో 7 వేకెన్సీస్ అయితే కనుక మనకు కనిపించాయి. సో ఇప్పుడు ఈ 7 వేకెన్సీస్ని ఏం చేస్తారు సార్ మరి, అప్పుడు ఏం చేయాలి సార్ అంటే కనుక ఇప్పుడు 1 2 3 4 ఓకేనా, వచ్చిన వాళ్ళని లెక్కేస్తున్నా 5 పర్సన్స్ అయితే కనుక రావడం జరిగింది. ఓకేనా. సో నార్మల్గా మనం లెక్క ప్రకారం చూసుకుంటే కనుక హైయెస్ట్ మార్క్ వచ్చిన వ్యక్తి ఈ ఫస్ట్ పర్సన్ రాలేదు. సో నెక్స్ట్ హైయెస్ట్ మార్క్ వచ్చిన వ్యక్తి వచ్చాడా లేదన్నా చెక్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ హైయెస్ట్ మార్క్ వచ్చిన వ్యక్తి వచ్చాడా లేదా చెక్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ హైయెస్ట్ మార్క్ వచ్చిన వ్యక్తి వచ్చారు, అప్పుడు ఏం చేస్తారంటే కనుక ఈ వ్యక్తిని స్కేలింగ్ చేసి ఇతని పొజిషన్కి పంపించేస్తారనమాట. ఓకేనా. నెంబర్ 1 పొజిషన్కి పంపించేస్తారు. అర్థమైందా. మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ చూసినప్పుడు వాళ్ళు రూల్ ప్రకారంగా వాళ్ళు లెక్కేసుకున్నప్పుడు ఫస్ట్ పర్సన్ వచ్చాడా లేదా చెక్ చేస్తారు.
స్కేలింగ్ అనే దాన్ని ప్రాసెస్ గురించి చెప్తున్నాను. దీన్ని స్కేలింగ్ అంటారు, చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమవుతే కనుక మీరు మీ అంతటి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ పర్సన్ వచ్చాడో లేదో చెక్ చేస్తారు, రాలేదు, రాకపోయేసరికి నెక్స్ట్ ఎవరైతే వచ్చారో చూస్తారు, నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చాడో లేదో చూస్తారు. ఇక్కడ వచ్చాడు కాబట్టి ఆ పర్సన్ ఏం చేస్తారు అంటే కనుక ఆ ఫస్ట్ ఎవరైతే వచ్చారో ఆ పర్సన్ రాలేదు కాబట్టి అతని పొజిషన్కి అతన్ని స్కేలింగ్ చేస్తారు. దీన్ని ల్యాడర్ సిస్టమ్ అని కూడా అంటారు. స్కేల్ చేస్తారు అంటే పైకి పంపిస్తారు అనమాట. అంటే ఇప్పుడు నెంబర్ 2 కింద ఉన్న వ్యక్తి నెక్స్ట్ లిస్ట్లో నెంబర్ 1 కిందకి వస్తాడు. అర్థమైందా? ఇప్పుడు మరి ఇది వేకెంట్ కదా, ఓకేనా, అర్థమైందా? అలా పైకి పంపిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చాడో లేదో చూస్తారు, ఓకేనా, థర్డ్ పర్సన్ రాలేదు. ఫోర్త్ పర్సన్ చూస్తారు, రాలేదు. ఫిఫ్త్ పర్సన్ చూస్తారు, రాలేదు. సిక్స్త్ పర్సన్ చూస్తారు, రాలేదు. ఇప్పుడు ఫిఫ్త్ ఇలా ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోతాడు సార్. అంటే మరి ఆర్డర్ ప్రకారం హైయెస్ట్ టు లోయెస్ట్ వెళ్తున్నారు కదా. సో డిసెండింగ్ ఆర్డర్లో హైయెస్ట్ మార్క్ నుంచి వెనక్కి వస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఎవరైతే వచ్చారో ఆ పర్సన్స్ చూస్తారు. సో ఈ సెకండ్ పర్సన్ కాస్త ఫస్ట్ పర్సన్కి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కనుక 7th వరకు ఎవరు రాలేదు కాబట్టి ఇప్పుడు 8th పర్సన్ ఉన్నారు, ఓకేనా. 8th పర్సన్కి వచ్చేసి 70 మార్క్స్ వచ్చినాయి, 70.17 వచ్చింది. ఇతను ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోతాడు ఏకంగా, ఓకేనా. స్కేలింగ్ ఎన్ని పొజిషన్ల నుంచి వెళ్ళిపోయాడు, 7, 6, 5, 4, 3 ఈ 5 పొజిషన్లు దాటుకుని అతను ఏమైపోతాడు, సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోతాడు ఏకంగా స్కేలింగ్లో. నెక్స్ట్ లిస్ట్లో ఇతని పేరు ఎక్కడ వస్తుంది అంటే కనుక స్కేలింగ్లో సెకండ్ పేరు కింద చూపిస్తారు, ఓకేనా. ఓపెన్ పరిస్థితి గురించి చెప్తున్నా, అర్థమైందా, ఓకేనా. సో సెకండ్ పొజిషన్ కింద ఇతను వెళ్ళడం జరుగుద్ది. థర్డ్ ఇంకెవరు ఉన్నారు, ఇప్పుడు నెక్స్ట్ ఈ పర్సన్ ఉన్నారు 69.7. సో ఇతను ఎవరైతే ఈ ఫీమేల్ ఉన్నారో, ఫీమేల్ అయితే కనుక థర్డ్ హైయెస్ట్ మార్క్ కాబట్టి ఆటోమేటిక్గా ఈ వ్యక్తిని ఏం చేస్తారు, థర్డ్ పొజిషన్కి పంపిస్తారు, ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ హైయెస్ట్ ఎవరు ఉన్నారు, ఈ పర్సన్ ఉన్నారు. సో ఫోర్త్ పర్సన్కి సంబంధించి ఫోర్త్ హైయెస్ట్ కింద ఇతను పంపించేస్తారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక స్కేలింగ్లో ఏం చేస్తున్నారు, రూల్ ప్రకారంగా హైయెస్ట్ నుంచి వాళ్ళు మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఎవరైతే వచ్చారో ఆ పర్సన్కి ఆటోమేటిక్గా స్కేలింగ్ చేసినప్పుడు పైకి వెళ్ళడానికి ఆప్షన్ ఉందనుకోండి, పైకి పుష్ చేసేస్తారు. అర్థమైందా, స్కేలింగ్ అంటే అదన్నమాట, ఓకేనా. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకసారి మళ్ళీ వినండి, అర్థమైందా. సో ఇక్కడ మనం చూసుకుంటే రూల్ ప్రకారంగా మార్కుల ప్రకారంగా ఆర్డర్లో ఇచ్చారు, హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి ఇలా వస్తూ వచ్చారు. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆ పర్సన్స్ రాలేదు కాబట్టి వాళ్ళ పొజిషన్ వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అనమాట, అర్థమైందా. వచ్చిన వాళ్ళని పుష్ చేసేసి స్కేలింగ్ చేసేస్తున్నారు, అదే లాజిక్. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓపెన్ కేటగిరీలు ఇక్కడ 12 పోస్టులు ఉన్నాయి కదా, 12లో ఎన్ని పోస్టులు, 4 పోస్టులు విమెన్కి ఇచ్చేశారు. టోటల్ 12 పోస్టులు, 12 పోస్టుల్లోని 8 జనరల్ పోస్టులు, 4 విమెన్ పోస్టులు, ఓకేనా. సో ఇప్పుడు స్కేలింగ్ చేస్తారని చెప్పాను కదా, స్కేలింగ్ చేసినప్పుడు సేమ్ పద్ధతిలోనే మనకి రేపు పొద్దున్న ఎవరినన్నా పైకి పంపించిన స్కేలింగ్ ప్రకారంగా అందరినీ పుష్ చేసుకుంటూ పైకి వచ్చిన, పైకి తీసుకొచ్చినప్పుడు 8 జనరల్ పోస్టులు ఉండాలి, 4 విమెన్ పోస్టులు ఉండాలి షూర్గా, అర్థమైందా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు స్కేలింగ్ ప్రకారంగా నేను చెప్పినట్టు నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళు పైకి పుష్ చేసుకుంటూ వచ్చిన షూర్గా మళ్ళీ ఈ 12 పోస్టుల లెక్కలోకి చూస్తారు కాబట్టి ఓపెన్లో 12 పోస్టులు ఓవరాల్గా ఉండాలి కాబట్టి అందులో 8 జనరల్ పోస్టులు షూర్గా ఉండాలి, 4 ఫీమేల్ పోస్టులు ఉండాలి షూర్గా, అర్థమైందా. సో ఆ లెక్క ప్రకారంగా చూసుకుని వీళ్ళు పుష్ చేస్తారు, స్కేలింగ్ చేస్తారు. సో టోటల్గా ఇప్పుడు మనకు ఉన్న వేకెన్సీస్ ఎన్ని, టోటల్గా ఈ ఓసీలో 12 ఉన్నాయి, అందులో ఎన్ని ఫిల్ అయినాయి, 5 ఫిల్ అయినాయి, 7 వేకెంట్ అయినాయి, ఓకేనా. సో ఈ 5 కూడా ఫిల్ అయిన వాళ్ళు ఎవరో లైన్గా ఫిల్ అవ్వలే, ఓకేనా. ఇక్కడ మీరు చూసుకోండి, సెకండ్ పొజిషన్ ఒకరు, 8th పొజిషన్ ఒకరు, 9th పొజిషన్, 10th, 12th ఇలాగా డిఫరెంట్ పొజిషన్స్లో ఫిల్ అయ్యారు ఈ 5 కూడా. 7 వేకెన్సీస్ ఎవరు ఫిల్ చేస్తారు మరి అంటే కనుక, సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఓపెన్ పోస్ట్కి సంబంధించి మనం లెక్కేసుకుంటున్నాం కాబట్టి ఓపెన్లోకి కేటగిరీ వాళ్ళు నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఉన్న కేటగిరీ వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది, నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఉన్న ఓసీ వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది, అర్థమైందా. ఇదే కేటగిరీ పోస్టులకు సంబంధించి చూసుకుంటే కేటగిరీ వాళ్ళు వస్తారో అది డౌట్ లేదు, అది పక్కన పెట్టండి. బట్ ఓపెన్ పోస్టులు ఏవైతే చెప్పానో ఇప్పుడు మనకి 7 పోస్టులు ఉన్నాయి వేకెన్సీస్, ఆర్డర్ ప్రకారంగా 1 to 5 మనం ఫిల్ చేసేసుకున్నాం, స్కేలింగ్ చేసేసాం. మరి నెక్స్ట్ 6 to 12 అయితే ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అందులోకి ఎవరు వస్తారు అంటే కనుక నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఉన్న కేటగిరీ పర్సన్స్ అన్న రావచ్చు, లేకపోతే నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఉన్న ఓపెన్ పర్సన్స్ అన్న రావచ్చు. సార్ నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఉన్న ఓపెన్ పర్సన్స్ ఏంటి సార్ అని చెప్పి మీరు ఏమో కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడండి చెప్తాను క్లారిటీగానే. ఇప్పుడు లాస్ట్ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అండి, 67.57, ఓకేనా, 67.57. కేటగిరీలో నెక్స్ట్ హైయెస్ట్ మార్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఒకసారి చూడండి, ఇక్కడ మీరు చూపిస్తా చూడండి. కేటగిరీలో నెక్స్ట్ హైయెస్ట్ మార్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ చూడండి, బీసీబీలో ఇక్కడ ఫీమేల్ పర్సన్ బీసీబీలో 67.56 దగ్గర ఆగింది, ఓకేనా. పైన ఎంత ఆగింది, ఓపెన్ కట్ ఆఫ్ 67.57 ఆగితే ఇక్కడ 67.56 ఆగింది, జస్ట్ 0.01 దగ్గర ఆగింది, ఓకేనా. సో ఈ గ్యాప్లో కనుక ఒకవేళ ఓపెన్ పర్సన్ ఓసీ క్యాండిడేట్ ఎవరన్నా కనుక మార్కులు తెచ్చుకున్నాడు అని అనుకుందాం,
ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే కనుక 67.57 ఇంకోసారి రిపీట్ అయింది అనుకుందాం. ఏంటి 65.57 రిపీట్ అయింది, ఓపెన్ పర్సన్కి ఇంకో పర్సన్కి వచ్చింది అనుకుందాం. ఓకేనా. ఇక్కడే చూసుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే కనుక 67.57 మార్క్స్తో ఎండ్ అయింది కదా. నెక్స్ట్ హైయెస్ట్ మార్కు 67.57 అనుకుందాం. ఎవరికో ఇంకొక ఓపెన్ పర్సన్కి వచ్చింది. పైన వేకెన్సీ ఉంది కదా, మరి 6 to 12 లెక్కేసుకుంటే కనుక ఇగో 6 to 12 మనకు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి స్కేలింగ్ ప్రకారంగా నెక్స్ట్ హైయెస్ట్ మార్క్ వచ్చిన కేటగిరీ పర్సన్ అన్న ఫిల్ చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన ఓసీ పర్సన్ అన్న ఫిల్ చేయొచ్చు. ఇక్కడ కేటగిరీ ప్రకారం ఇక్కడ బీసీబీలో చూసుకుంటే 67.56 కేటగిరీ నెక్స్ట్ హైయెస్ట్. ఒకవేళ ఓసీ పర్సన్ అనే వాళ్ళు 67.57 హైయెస్ట్ మార్క్ వచ్చింది అనుకోండి ఓపెన్ కేటగిరీ వ్యక్తి, ఇతన్ని అందులోకి దూచేస్తారు ఆ పొజిషన్లో. సో ఇతన్ని ఆ పొజిషన్లోకి దూచేస్తారనమాట. ఓకేనా. సో ఇతను వస్తాడు అక్కడ ఆ వేకెన్సీలోకి వస్తాడు. ఇప్పుడు 6th వేకెన్సీ అనుకోండి, స్టార్టింగ్ 6th వేకెన్సీలోకి వస్తాడు అతను. 7th నెక్స్ట్ హైయెస్ట్ ఈ కేటగిరీ వ్యక్తి అనుకోండి, ఇతను రావచ్చు. ఓకేనా. ఎవరైతే బీసీబీలో ఉన్నారో వాళ్ళు రావచ్చు. ఒకవేళ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ చూసుకుంటే కనుక మనం ఇక్కడ చూద్దాం చూడండి. ఒకవేళ నెక్స్ట్ హైయెస్ట్ పర్సన్ కేటగిరీలోనే ఉన్నాడు అనుకుందాం, ఓపెన్ పర్సన్ ఎవరు లేరు అనుకుందాం. ఓకేనా. 67.57 అనేది మనం మార్కులు చూసాం కదా, ఆ మార్క్ తర్వాత ఇదిగోండి ఇక్కడ ఓపెన్లో మనం చూసుకుంటే 67.57 అనేది హైయెస్ట్ మార్క్. ఇతని తర్వాత ఇంకా నెక్స్ట్ ఓపెన్ పర్సన్ ఎవరు లేరు. డైరెక్ట్ కేటగిరీలోకి వెళ్తే కనుక డైరెక్ట్ కేటగిరీలో బీసీబీలో ఈవిడే హైయెస్ట్. ఓకేనా. ఫీమేల్ కాబట్టి ఈవిడే హైయెస్ట్ 67.56. అప్పుడు ఏం చేస్తారు, ఈవిడ్ని డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి, ఓకేనా, ఇక్కడ తీసుకెళ్ళి స్కేలింగ్ చేస్తారు. ఓకేనా. ఈవిడ ఆ పొజిషన్కి వెళ్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ బీసీబీలో ఇక్కడ ఇది వేకెంట్ అవుతుంది అనమాట మళ్ళీ. ఓకేనా. బీసీబీలో వేకెన్సీ వస్తుంది. అర్థమైందా. సో నెక్స్ట్ హైయెస్ట్ మార్క్ ఉన్న వ్యక్తి బీసీబీ కేటగిరీలో ఉంది కాబట్టి ఈవిని తీసుకుని వెళ్ళి, ఇప్పుడు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ని తీసుకెళ్ళి నెక్స్ట్ వేకెన్సీ అనేది ఎక్కడ ఏర్పడుతుందో ఓపెన్లో ఆ వేకెన్సీ పొజిషన్లో అక్కడ పెట్టేస్తారు. ఇది స్కేలింగ్. ఓపెన్ కేటగిరీ పోస్టులను ఇలా స్కేలింగ్ చేస్తారు. ఓకేనా. మీరు ఏం చేయాలి అంటే కనుక ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఇక్కడ ఈ ఓపెన్లో 7 పోస్టులు వచ్చినాయా. ఓకేనా. సో ఓపెన్లో 7 పోస్టులు వచ్చినాయి కాబట్టి మ్యాక్సిమం కేటగిరీ వాళ్ళు మాత్రమే ఉంటే కనుక, ఓకేనా, కేటగిరీ వాళ్ళే నెక్స్ట్ హైయెస్ట్ మార్కులో ఉంటే కనుక కేటగిరీ వాళ్ళకి ఇస్తారు. అర్థమైందా. ఓపెన్ వాళ్ళు కనుక నెక్స్ట్ హైయెస్ట్ లేకపోతే కేటగిరీలో ఎవరైతే హైయెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు సార్, మాకు ఇది మీకు కన్ఫ్యూజింగ్ అవ్వడం ఎందుకు, ఏ కేటగిరీలో ఎక్కడ వేకెన్సీ ఉన్నదో మాకు డైరెక్ట్ చెప్పండి సార్, మేము చూసుకుంటాం, దాని ప్రకారంగా మేము మాకు అవకాశం ఉంటుందో లేదా అన్నది మేము చూసుకుంటాం అని అయితే కనుక అడిగితే కనుక డైరెక్ట్గా విషయం చెప్పేస్తా చూడండి. సో టోటల్గా మనకి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా ఈస్ట్ గోదావరిలో అది కూడా ఓపెన్లో 7. నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడ రాబోతున్నారు అంటే కనుక ఈ 2 బీసీబీలో 2 వేకెన్సీస్ రాబోతున్నాయి. ఓకేనా. వీళ్ళిద్దరూ డీవీలకు వచ్చేసారు. బీసీబీలో 2 క్యాండిడేట్స్ డీవీలకు వచ్చేసారు. ఓకేనా. సో ఓపెన్లో కనుక ఎవరో రాకపోతే, ఓపెన్లో నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరో రాకపోతే కనుక ఈ బీసీబీలో 2 క్యాండిడేట్స్ స్కేలింగ్లో ఓపెన్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా. బీసీబీలో 2 క్యాండిడేట్స్ ఓపెన్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సెకండ్ లిస్ట్లో బీసీబీలో 2 వేకెన్సీస్ వస్తాయి. ఓకేనా. సో బీసీబీలో వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీకు అవకాశం ఉంటుంది. సో ఒక జనరల్ పోస్టు, ఒక విమెన్ పోస్ట్ కింద మనకి బీసీబీలో 2 వేకెన్సీస్ వస్తాయి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, బీసీబీలో 2 వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్. ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్లో 1, 2, 3, 4 ఈ 4 కూడా స్కేలింగ్లో ఓపెన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. సో ఈడబ్ల్యూఎస్లో 4 వేకెన్సీస్ వస్తాయి. 3 జనరల్ వస్తాయి, 1 విమెన్ కూడా వస్తాయి. సో ఛాన్స్ ఉంది. ఓపెన్లో ఎవరు కూడా నెక్స్ట్ హైయెస్ట్ వాళ్ళు రాకపోతే కనుక, ఓకేనా, ఓపెన్లో నెక్స్ట్ హైయెస్ట్ వాళ్ళు రాకపోతే కనుక ఈడబ్ల్యూఎస్లో 4 పోస్టులు రావడానికి అవకాశం ఉంది. ఓకేనా. ఇది దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2. ఓకేనా. సో ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక రైట్, ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఒక పర్సన్ డీవీకి వచ్చారు. ఈయన కూడా స్కేలింగ్లో ఓపెన్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఓకేనా. ఓపెన్లో కనుక నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ వాళ్ళు రాకపోతే కనుక స్కేలింగ్లో ఈ ఎస్సీ గ్రూప్ 2 వ్యక్తి ఈయన కూడా ఒకరు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక పర్సన్ రాలే, ఎస్సీ గ్రూప్ 2లో ఒక పర్సన్ ఆల్రెడీ రాలేదు. సో వేకెంట్ ఉన్నట్టే, ఆల్రెడీ ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన పోస్ట్ వేకెంట్ ఉన్నట్టే. వచ్చిన ఈ పర్సన్ కూడా ఒకవేళ స్కేలింగ్లో ఓపెన్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎస్సీ గ్రూప్ 2లో టోటల్గా 2 పోస్టులు అయితే కనుక వేకెంట్ రావడానికి అవకాశం ఉంది. ఓకేనా. సో ఎస్సీ గ్రూప్ 2కి ఎవరైతే ఉన్నారో ఈస్ట్ గోదావరిలో వాళ్ళకి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎస్సీ గ్రూప్ 2లో 2 రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చిన క్యాండిడేట్ కనుక స్కేలింగ్లో ఓపెన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటే కనుక, ఓపెన్లో ఎవరు రాకపోతే, ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరు ఓపెన్లోకి రాకపోతే కనుక ఈ ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన డీవీలోకి వచ్చిన ఈ పర్సన్ కూడా స్కేలింగ్లో పైకి వెళ్ళిపోతే ఎస్సీ గ్రూప్ 2లో ఈ 2 పోస్టులు కూడా సెకండ్ లిస్ట్లో రావడానికి వేకెంట్గా అవకాశం ఉంటుంది. ఓకేనా. రైట్, ఇది చూసుకోండి. సో 7 పోస్టులు ఓపెన్లో 7 పోస్టులు ఇలా ఫిల్ అవ్వబోతున్నాయి. ఓకేనా. సో ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ఒక పర్సన్, అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి బీసీబీకి సంబంధించిన ఈ 2,
ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఈ నలుగురు. సో టోటల్గా 7 పోస్టులు నెక్స్ట్ ఓపెన్లోకి స్కేలింగ్ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంది, నెక్స్ట్ హయ్యెస్ట్ ఓపెన్ వాళ్ళు లేకపోతే. ఓకేనా. ఈ మాట నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు అంటున్నానంటే, నెక్స్ట్ ఓపెన్లో హయ్యెస్ట్ వాళ్ళు ఎందుకు వస్తారు అని అంటున్నానంటే, ఎగ్జాంపుల్గా ఇప్పుడే చెప్పాను 67.57 మార్క్స్ అనేది ఇక్కడ ఎండ్ అయింది. సో నెక్స్ట్ ఇంకొక ఓపెన్ క్యాండిడేట్ వ్యక్తి ఎవరన్నా సరే 67.57 కానీ, ఓకేనా, లేకపోతే 67.56 కానీ, లేకపోతే అంతెందుకు ఇప్పుడు ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో 66.49 ఉంది, ఓకేనా, 66.50 అనే ఇంకొక పర్సన్ ఓపెన్ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతన్ని పైకి పంపించడానికి అవకాశం ఉంటుంది. సో ఇవే మార్కులు ఫైనల్ కాదు, ఈడబ్ల్యూఎస్లో మార్కులు మాత్రం ఇవి ఫైనల్, బీసీఏలో ఇది ఫైనల్, బీసీబీలో ఇవి ఫైనల్. కానీ ఓపెన్లో ఇవే మార్క్స్ రావు అని చెప్పి గ్యారంటీగా మనం చెప్పలేము. కట్ ఆఫ్ అనేది ఇక్కడ 67తో ఎండ్ అయిపోయింది, ఓకేనా, 67తో ఎండ్ అయిపోయింది కాబట్టి ఓపెన్ కట్ ఆఫ్ 67 అని అంటారు. 66 వాళ్ళు ఉంటారు, ఓకేనా, 66 వాళ్ళు ఉంటారు, 67 వాళ్ళు కూడా ఇంకా ఓపెన్ వాళ్ళు ఇంకా ఉంటారు. సో వాళ్ళ స్కేలింగ్లో వాళ్ళ మధ్యలో దూరకపోతే కనుక నెక్స్ట్ కేటగిరీలో వేకెన్సీలు రావడానికి అవకాశం ఉందని నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఇది ఓపెన్కి సంబంధించి 7 పోస్టులు ఇలా ఫిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది స్కేలింగ్లో. అర్థమైందా. సో ఇప్పుడు టోటల్గా ప్రతి కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ రాబోతున్నాయి సార్ అని గురించి మాట్లాడితే కనుక సో కొంచెం క్లారిటీగా చెప్తే చూడండి. సో ఇప్పుడు టోటల్గా మొత్తానికి వేకెన్సీస్ చెప్పండి సార్. అసలు మనకి ఆ 11 వేకెన్సీస్ ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు 11 వేకెన్సీస్ ఉన్నాయని అన్నారు కదా, ఇందులో ఎవరెవరు ఏ పోస్ట్ వాళ్ళకి అవకాశం ఉంటుందో ఒక ఐడియా ఇచ్చేయండి సార్ అంటే కనుక చెప్తున్నా చూడండి. ఓపెన్లో వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఇవి నెక్స్ట్ ఓపెన్ వాళ్ళు కానీ లేకపోతే నెక్స్ట్ కేటగిరీ వాళ్ళు కానీ ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇవి పక్కన పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈడబ్ల్యూఎస్లో, ఓకేనా, ఈడబ్ల్యూఎస్లో నలుగురు వేకెన్సీలు రావడానికి అవకాశం ఉంది, 4 వేకెన్సీలు రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఓపెన్లో ఈ 7 పోస్టులు కానీ ఓపెన్ వాళ్ళతో కనుక ఫిల్ అవ్వక ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళే పైకి వెళ్తే 4 రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక బీసీబీలో, ఓకేనా, బీసీబీలో 2 వేకెన్సీలు రావడానికి అవకాశం ఉంది, ఓకేనా, బీసీబీలో 2 వేకెన్సీలు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక బీసీడీకి వచ్చేసి 1 వేకెన్సీ రావడానికి అవకాశం ఉంది, రైట్. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎస్సీ గ్రూప్ 2, ఓకేనా, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి చూసుకుంటే కనుక 2 వేకెన్సీలు రావడానికి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎస్సీ గ్రూప్ 3 చూసుకుంటే కనుక 1 వేకెన్సీ రావడానికి అవకాశం ఉంది, ఓకేనా. అండ్ లాస్ట్లీ చూసుకుంటే కనుక ఎస్టీలో ఒక పర్సన్ ఆల్రెడీ రాలేదు, ఓకేనా, డీవీకి ఒక పర్సన్ రాలేదు కాబట్టి అది కూడా వేకెంట్ అవుతుంది. సో టోటల్గా చూసుకుంటే కనుక ఇలా మనం లెక్కేసుకుంటే 11 మెంబర్స్, ఓకేనా. సో ఓపెన్లో కనుక నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఓపెన్ వాళ్ళు రాకుండా మనం చెప్పినట్టు మనం అనుకున్నట్టు సెలెక్ట్ అయిన కేటగిరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక స్కేలింగ్లో పైకి వెళ్తే ఈ వేకెన్సీస్ రావడానికి అవకాశం ఉంది, ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలితే, ఓకే. సో కొంచెం పెద్ద వీడియో అయిందండి, ఏమనుకోకండి. అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఈ విషయాన్ని నేను అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మందికి అర్థం కావు ఈ విషయాలు, సో అందుకే కొంచెం టైం తీసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రకారంగా 11 వేకెన్సీస్ వచ్చినాయి కాబట్టి ఆ 11 వేకెన్సీస్లో నెక్స్ట్ సెకండ్ లిస్ట్కి ఎన్ని వేకెన్సీలు రాబోతున్నాయి, ఏ కేటగిరీలో రాబోతున్నాయి అన్నది మీకు ఇచ్చిన ఐడియా అనమాట, ఓకేనా. సో అలానే మనం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించి రికార్డ్ అసిస్టెంట్ గురించి కూడా చూసుకుంటే కనుక ఈ 4th పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్, సో ఈవిడ మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. సో పైన 3 కూడా వేకెంట్ అయిపోయినాయి, ఓకేనా. సో 3 కూడా వేకెంట్. సో విచిత్రం ఏంటి అంటే కనుక ఈ 3 కూడా ఓపెన్ పోస్టులు అవడం వల్ల ఏంటి అంటే కనుక ఇప్పుడు నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఉన్న ఓపెన్ క్యాండిడేట్లు కానీ లేకపోతే రిజర్వేషన్ క్యాండిడేట్లు కానీ ఎవరైనా రావడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. సో కట్ ఆఫ్ అనేది ఇక్కడ 59.98 దగ్గర ఆగింది. సో చూద్దాము నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరు వస్తారు అన్నది. సో రికార్డ్ అసిస్టెంట్లో కూడా 3 వేకెన్సీస్ ఉన్నాయి, అర్థమైందా. సో రికార్డ్ అసిస్టెంట్ ఈస్ట్ గోదావరికి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి, అర్థమైందా, ఎన్నో ఓపెన్లోనే ఉన్నాయి. సో ఇది రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి. సో ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించి అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కొంచెం పెద్ద వీడియో అయినా సరే ఓపిక పెట్టుకొని చూడండి, అర్థం అవ్వాలి మీకు ఇవన్నీ, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి ఆర్డర్స్ అని దగ్గర పెట్టుకుని ఎంతమంది వచ్చారో ఎంతమంది రాలేదు, ఆర్డర్స్ ప్రకారంగా ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ వచ్చినాయి, నెక్స్ట్ కేటగిరీలో రావడానికి అవకాశం ఉన్న వేకెన్సీస్ ఏంటన్నది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. లేకపోతే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఇది వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్న విషయం. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.